స్తోత్రము తెలియజేస్తున్నాను. నాగన్న పాలెం రావటం మొదటిసారి, అందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిచర్య చేస్తున్న సుబ్బారావు గారు, వారి కుమారుడు యోహాన్ అన్న అనేక ఏండ్ల నుండి ఈ ప్రాంతంలో నేను సేవకు వచ్చినప్పుడు కలుస్తుంటాం. అనేక ఏండ్ల నుండి వారితో పరిచయం ఉన్నది. కానీ ఈరోజు ఈ 2 దినాలు మీ మధ్యకు రావటానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘములో పనిచేస్తున్న వారందరికీ ప్రభు నామములో వందనాలు. ఈ ఫ్యాన్ చెప్పండి, లేకపోతే దగ్గర చూడండి, శబ్దం వస్తుంది కదా, ఫ్యాన్ శబ్దం. అలాగే దేవుని సేవకులు ఎఫ్రా అన్నగారితో, సురేష్ అన్నగారితో, మరొక తమ్ముడితో కలిసి నేను కూడా ఈ పరిచర్యలో పాలు పొందడం సంతోషంగా భావిస్తున్నాను. మన మధ్య పుస్తకాలు ఉన్నవి, కొన్ని నేను రాసినవి, కావలసిన వారు తీసుకోండి. దానియేలు గ్రంథం మీద రాసినవి కొన్ని కాపీలు ఉన్నవి, తీసుకొని చదువుకుంటే ప్రయోజనమని తీసుకుని వచ్చాను. మంచిది. ముందుగా కొలస్సీ పత్రికలో నుండి మనం దేవుని సంతోషపరచే వారంగా ఉండాలి. ఎక్కడ ఉన్నను, ఎలాగున్నను, ఏ స్థితిలో ఉన్నను దేవుని మనం సంతోషపరచే వారంగా ఉండాలి, కానీ దుఃఖపరిచే వారంగా మనం ఉండకూడదు అనే ఒక సందేశం విన్నాం. దేవునికి స్తోత్రం. మరికొద్ది సమయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని సత్యాలు విని నేను కూడా క్లుప్తంగా ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు కలిసి ఉన్నవి మనం చదువుదాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ గ్రామములో మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును బట్టి స్తోత్రం. సంఘానికి వస్తున్న బిడ్డలందరిని బట్టి వందనములు. ఈ 2 దినాలు విశేషంగా రేపు ప్రియులు సుబ్బారావు గారి యొక్క 50 ఏండ్ల మ్యారేజ్ డే కూడా ఇందులో కలిపి సంతోషంగా జరుపుకోవడానికి కృపనిచ్చిన దేవా స్తోత్రం. ముందుగా మీ దాసుని బలపరచి మాట్లాడినారు ప్రభువా. చదువుబడిన లేఖన భాగము దీవించి మాకు ప్రయోజనకరంగా మీరు మాట్లాడుమని యేసు ప్రభు నామమందు స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, పౌలు ఎఫెసీ పట్టణములో కట్టబడిన సంఘమునకు ఈ పత్రిక వ్రాసాడు. పౌలు రాసిన పత్రికలలో 14 పత్రికలు వ్రాసాడు పౌలు. ఎఫెసీ ఒక అమూల్యమైన సందేశాలు, సంఘానికి అవసరమైన అమూల్యమైన సందేశాలు అందించే పత్రిక. సంఘము యొక్క వివరణ, సంఘము యొక్క పోలికలను ఈ పత్రికలో విశేషంగా పౌలు రాశాడు. రోమా పత్రికను పత్రికలకు సింహద్వారము వంటిది అంటారు. ఎఫెసీ పత్రిక ద క్వీన్ ఆఫ్ ద ఎఫెసిల్స్, పత్రికలకు ఒక రాణి లాంటిది ఎఫెసీ పత్రిక. ఇందులో 6 అధ్యాయాలు ఉన్నవి. ప్రతి అధ్యాయంలో సంఘాన్ని పౌలు చూపించాడు, సంఘము యొక్క పోలికలు. మొదటి అధ్యాయంలో సంఘము క్రీస్తు శరీరము, ఆ శరీరానికి శిరస్సు ఆయనే అని చూపించాడు. సంఘము క్రీస్తు శరీరము అన్నాడు. ఆ క్రీస్తు శరీరం అనే సంఘానికి శిరస్సు కూడా ఆయనే. అంటే సంఘము క్రీస్తు యొక్క శిరసత్వము కింద నడవాలి. సంఘము క్రీస్తు యొక్క ఆధిపత్యము కింద ఉండాలి, నడవాలి, మనము నడపాలి. సేవకులైన పెద్దలు నడిపే సంఘాలైన క్రీస్తు యొక్క శిరసత్వం, క్రీస్తు యొక్క ఆధిపత్యము కింద సంఘము నడవాలి అనేది. 2వ అధ్యాయంలో సంఘము ఒక నూతనమైన పట్టణముతో పోల్చాడండి. నూతనమైన పట్టణం. ఆ పట్టణము ఎట్లా కట్టబడుతుందో 18 నుంచి 22 వరకు 2వ అధ్యాయంలో వివరించాడు. సంఘము కొరకు యేసు ప్రభు ఒక పట్టణాన్ని కడుతున్నాడు, ఒక శ్రేష్టమైన పట్టణం. అదే న్యూ జెరూసలేం అంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మును కొనిపోతాను అన్నాడు. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అన్నాడు. అంటే ప్రభు మనకిప్పుడు ఒక పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. అదే నూతన యెరూషలేమని ప్రకటన గ్రంథం 3:12లో 21వ అధ్యాయము మొదటి 2 వచనాలలో
ఆ నూతన యెరూషలేము గురించి వివరించాడు. 3వ అధ్యాయంలో సంఘము ఒక మర్మము. ద చర్చ్ ఈజ్ ద మిస్టరీ. సంఘము ఒక మర్మముగా పోల్చి 3వ అధ్యాయంలో 5 నుంచి పౌలు వివరిస్తూ వచ్చాడు. ఈ మర్మమును దేవుడు తన అనాదికాల సంకల్పములోనే సంఘమును దేవుడు దాచి ఉంచాడండి. ఒక మర్మముగా పాత నిబంధనలో దాచి ఉంచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే సంఘము యొక్క ఏర్పాటు ప్రణాళిక దేవుని యొక్క మనస్సులో ఉన్నది. అది మర్మముగా దేవుడు దాచి ఉంచాడు. 3వ అధ్యాయంలో సంఘము ఒక మర్మము. 4వ అధ్యాయంలో సంఘము సంపూర్ణ స్థితి కలిగి ఉండాలి అని వర్ణించాడు. ప్రస్తుతం సంఘము సంపూర్ణము కాదు. చర్చ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ నౌ. ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు సంఘము ఎత్తబడుతుందో అప్పుడు సంఘము పరిపూర్ణ స్థితి, సంపూర్ణ స్థితికి వస్తుంది. ఇప్పుడు సంపూర్ణ స్థితిలోనికి సంఘము సాగిపోతుందండి. సంఘము సంపూర్ణ స్థితికి వెళుతుంది. ప్రభు వచ్చినప్పుడు అప్పుడు పర్ఫెక్ట్ సంఘముగా కనబడుతుంది. 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు వివరించాడు. 5వ అధ్యాయంలో సంఘము అంటే భార్యాభర్తల బంధమును చూపించాడు. అంటే ప్రేమ. అంతకన్నా మించింది ఏమీ లేదు. భార్యాభర్తల బంధం అంటే ప్రేమ, అంతే. 5వ అధ్యాయంలో 25 నుంచి ఆఖరి వరకు సంఘము భార్యాభర్తలు, పెళ్లి కుమారుడుగా ప్రభు, పెళ్లి కుమార్తెగా సంఘము ఎలాగూ ఉండాలో 5వ అధ్యాయంలో వివరించాడు. అంటే కుటుంబములో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. సంఘములో కూడా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండాలి. 6వ అధ్యాయంలో సంఘము ఇందాక అన్నగారు చెప్పినట్లు ఒక పోరాటం చేసే యోధుడు సంఘం. ఈ సాతాను యొక్క దుష్ట సంబంధమైన బాణాలను ఎదుర్కోవాలంటే సంఘము సర్వాంగ కవచము ధరించి ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, ఒక సైనికుడుగా వర్ణించాడు. 1వ అధ్యాయంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటనేది వర్ణించాడు. కుమారుని యందు దొరికే ఆశీర్వాదాలు వర్ణించాడు. పరిశుద్ధాత్మలో మనము ముద్రింపబడి బలపరచబడతామని వర్ణించాడు. 1వ అధ్యాయంలో త్రియేక దేవుడు కనిపిస్తున్నాడు. ఈ పీట మీద మరి ఏమన్నా పెట్టి కోసారేమో కానీ నా కాళ్ళు బంక అంటుకుపోతాయి పీటకి. మరి ఏం కోసారు? మామిడికాయలు కోసారో వంకాయలు కోసారో కానీ మంచిది, పర్లేదు, వద్దు, అదే వద్దులే, బాగున్నది, వర్క్ అతుకున్నట్టుగా బంకలాగా. సరే, 1వ అధ్యాయంలో త్రియేక దేవుడు కనిపిస్తాడండి. ఈ అధ్యాయంలో ఎక్కువగా ఏముందంటే దేవుని చిత్తము వలన, పర్లేదు, థ్యాంక్ యూ, దేవుని చిత్తము వలన అనే మాట, గాడ్స్ ప్లానింగ్, ద ప్లానింగ్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నదో ఈ అధ్యాయంలో ఆయన చిత్తము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అని వ్రాయబడుతుంది. 1వ అధ్యాయం తండ్రి కనబడుతున్నాడు. తర్వాత
మొదటి అధ్యాయంలో క్రీస్తునందు మనకు దొరికే ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, బై క్రైస్ట్, త్రూ క్రైస్ట్ అనే మాటలు. మొదటి అధ్యాయంలో క్రీస్తునందు, ఆయన యందు, ప్రభువునందు, యేసుక్రీస్తునందు, ఆయన యందు అని వస్తూ ఉంటుంది ఒక పదం. అంటే క్రీస్తునందు దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా దేవుని వలన మనకు విశ్వాసికి కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు ఏంటనేది వర్ణించాడు. ఈ అధ్యాయంలోనే కాదు, 6 అధ్యాయాలలో ఆ మాట వస్తుంది. క్రీస్తునందు, ఇన్ హిమ్ అనే మాట సుమారు 30 టైమ్స్ ఎఫెసీ పత్రికలో ఉందండి. అంటే క్రీస్తు నందు, ఆయన యందు ఏమి ఆశీర్వాదాలు, ఏమి మేలులు ఉన్నాయో ఆ మాట వర్ణించాడు. ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనిపిస్తాడు. త్రిత్వం ఉన్నది మొదటి అధ్యాయంలో 13-14 వచనాలలో ఏముంది? ఎవరు ఆయన రక్షణ స్వార్థ విని అంగీకరించారో వారు ఆత్మ చేత ముద్రింపబడతారు. ఆ ఆత్మ దేవుని ఒక సంచకరువుగా దేవుడు మనకిచ్చాడు. అంటే మనము నమ్మిన దేవుని ప్రజలమైన మనము ఒంటరి వారం కాదు. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. నమ్మిన మన హృదయంలో ఆత్మ దేవుడు ముద్ర ఉంది. మనము ముద్రించబడినాము అని పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన. ఇందులో తండ్రి, ఆయన సంకల్పం, ఆయన చిత్తం, దేవుని చిత్తం అనే పదాలు. రెండవది క్రీస్తునందు, బ్లెస్సింగ్స్ ఇన్ హిమ్, క్రీస్తునందు దొరికే ఆశీర్వాదాలు. మూడవది రక్షింపబడిన వారు ఒంటరి వారు కాదు, ఆత్మ తోడుగా ఉన్నాడు, ఆత్మతో ముద్రింపబడి ఉన్నారని విన్నాము. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తున్నారు. ముఖ్యముగా తండ్రి చిత్తాన్ని పక్కన పెడదాం. అంటే దేవుని చిత్తము వలన, తండ్రి చిత్తము వలన, ఆయన ప్రణాళిక, ఆయన ముందుగా ఏర్పరచుకొని, ముందుగా ఎరిగి అనే మాటలు పక్క నుంచి క్రీస్తు నందు మనకు దొరికే ఆశీర్వాదాలు ఏంటనేది కొన్ని సంగతులు మనం విని నా సమయంలో నేను ముగించేస్తాను. ఏమన్నాడు చూడండి, మొదటి అధ్యాయంలో క్రీస్తునందు మనకు అనగా రక్షింపబడిన ప్రజలకు, సంఘానికి దొరికిన లేక దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు, మేలులు. మొదటి చదువుదాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇందులో క్రీస్తు నందు 2 దీవెనలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తునందు విశ్వాసులైన వారికి వ్రాస్తున్నాను అన్నాడు. హూ హ్యావ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఎవరు? మనమే. నమ్మిన వారు ఎవరైనా, ప్రభువైన క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు ఎవరైనా, నమ్మిన వారు ఎవరైనా, వారు క్రీస్తులో విశ్వాసముంచి క్రీస్తుని నమ్ముకున్నవారు అన్నాడు. 13వ వచనంలో అదే సత్యం చెప్పాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి. ఎవరి యందు మన విశ్వాసం? క్రీస్తునందు విశ్వాసముంచాము.
అది మొదటి దీవెనండి. క్రీస్తునందు విశ్వాసముంచి అన్నాడు. 15 వచనం 15, 16, 17లో కూడా ఈ హేతువు చేత యేసునందు మీ విశ్వాసమును గూర్చి, క్రీస్తునందు మీ విశ్వాసము. తర్వాత ఏమన్నాడు 13లో? క్రీస్తునందు విశ్వాసముంచి. 1వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారికి. 3 సార్లు ఆ ముక్క ఉంది మొదటి అధ్యాయంలో. అంటే మన విశ్వాసము, మనము నమ్మినది క్రీస్తుని, ఆయన నమ్ముకొని ఆయనందు విశ్వాసం ఉంచి రక్షింపబడినాము. ఈ వాక్యం వింటున్న వారు ఇంకా ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు ఉన్నారా? ఇంకా ప్రభువుని రక్షకుడుగా నమ్మని వారు ఉన్నారా? విశ్వసించని వారు ఉన్నారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు ఉన్నారా? క్రీస్తులో లేని వారు ఉన్నారా? ఇప్పుడైనా ప్రభువుకి మీ హృదయాన్ని సమర్పించి ఆనందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని మనం చేస్తున్నాం. క్రీస్తునందు మీరు విశ్వాసముంచారు. ఆ విశ్వాసము ఆయన వచ్చు వరకు మన ఆత్మీయ జీవితం ఆయన యందు విశ్వాసముతో కొనసాగుతూ ఉండాలండి. విశ్వాసంలో బలహీనం కాకూడదు, విశ్వాసంలో చెదిరిపోకూడదు, విశ్వాసంలో వెనుకబడకూడదు. బలహీనమైన అల్పమైన విశ్వాసము మనము కలిగి ఉండకుండా బలమైన విశ్వాసము కలిగి క్రీస్తు కొరకు, క్రీస్తులో మనం ఉండాలి. కొరింథీ సంఘస్థులు కూడా విశ్వసించిన వారే. ఈ మాట చాలా పత్రికలలో, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ 1:1, ఫిలిప్పీ 1:1లో కూడా ఇవే పదాలు వస్తూ ఉంటాయండి. కొరింథీ సంఘస్థులు కూడా విశ్వాసముంచిన వారే గాని కొంతకాలమైన తర్వాత అసలు వారు విశ్వాసులా కాదా, క్రీస్తుని నమ్మిన వారా కాదా, శరీర సంబంధులుగా జీవిస్తున్నారా అని పౌలు కూడా ఆ సంఘములో ఉన్న సమస్యలు, కలతలు, గొడవలు, వచ్చిన తొందరలను బట్టి అసలు మీరు నమ్మిన వారైనా, క్రీస్తుని విశ్వాసం ఉంచిన వారైనా, విశ్వాసులైనా ఒక్కసారి మిమ్మును మీరు పరీక్షించుకోండి అన్నాడు 2వ కొరింథీ 13:5లో. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్ వెదర్ యు ఆర్ have faith in Christ or not. అసలు మీరు విశ్వాసం ఉంచారా? విశ్వాసులైనా, నమ్మిన వారైనా? కానీ మీ పరిస్థితి చూస్తే ఇప్పుడు మీరు అసలు విశ్వాసులు కాదు, శరీర సంబంధుల్లాగా కనబడుతున్నారని కొరింథీ సంఘమును గూర్చి పౌలు చింతిస్తూ రాశాడు. ఒకడు పౌలు వాడని, ఒకడు క్రీస్తు వాడని, ఒకడు పేతురు వాడని, ఒకడు కదా అపోల్లో వాడని గలిబిలి, గందరగోళం, పాపమంతా చేరి ఉన్నప్పుడు అసలు ఈ సంఘము నమ్మిన వారేనా? 2వ కొరింథీ 13:5 ఏమన్నాడు? చదువుతారా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. ఎవరు చూసుకోవాలి? మనమందరం ఎవరికి వారం? నాకు నేను, మీకు మీరు. ఏమన్నాడు? అసలు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. మనకు మనం ఎవరికి వారము నేను క్రీస్తులో విశ్వాసం ఉంచి మంచి విశ్వాసము కలిగి ఉన్నానా లేదా?
నా విశ్వాసం ఎలాగుంది, నా భక్తి ఎలాగుంది, అసలు నమ్మానా నేను? మన క్రియలు, మన జీవితం, మన భక్తి, మన మాటలు, మన ప్రవర్తన చూస్తే నమ్మిన వారైనా వీరు, విశ్వాసులైన వీరు అన్నట్లు అనుమానం లోకానికి కలుగుతుందండి. ఎందుకు ఈనాడు అనేక మంది రక్షించబడలేకపోతున్నారు? ఎందుకు సంఘాలు విశ్వాసాలతో నిండలేకపోతున్నవంటే మనమే కారణం, మనమే ఆటంకం, మనమే అభ్యంతరం. నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాము, కానీ నమ్మిన విశ్వాసులుగా భూలోకంలో మనం జీవించలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. ఏమ్మా గుడికి రాకూడదా, అయ్యా ప్రభువుని నమ్ముకోకూడదా అంటే వెళ్ళినోళ్ళు బాగుంటున్నారా? వాళ్ళ సంగతి బాగుంది, వాళ్ళు సరిగుందా, వాళ్ళ నోరు సరిగుందా, వాళ్ళ ప్రవర్తన సరిగుందా? అసలు ముందు ఎల్లోళ్ళు బాగుందో లేదు చూడండి, మా సంగతి తర్వాత అంటున్నారు. దీనికి ఎవరు దేవుని పనికి ఆటంకం? సాతాను అని చెప్తున్నా కానీ మనమే ఆటంకంగా ఉన్నాం. మన సాక్ష్యం సరిలేక, మన విశ్వాసం సరిలేక, మన భక్తి సరిలేక, మనం మాదిరిగా ఉంటే ఎందుకు పక్కోరు నమ్ముకోరు? మనం మాదిరిగా, పద్ధతిగా, క్రమముగా, విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, దైవ భయము మనలో ఉన్నప్పుడు వీరు దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు, వీరు పరిశుద్ధులు, వీరు భక్తి గలవారు. ఆ సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు ఊరంతా మారిపోద్దండి. అందుకన్నాడు, మీరు అసలు విశ్వాసము గలవారై ఉన్నారా? నమ్మినోళ్లే కొరింథీ సంఘస్థులు కూడా. అవునా కదా చెప్పండి? 2 పత్రికలో రాశాడు వాళ్ళకన్నా. రెండవ మాట ఏం చెప్పాడంటే ఆ భాగంలో, క్రీస్తు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు అన్నాడు. క్రీస్తులో మనకు దొరికిన ఆశీర్వాదం రెండవది ఏంటంటే మనము పరిశుద్ధులుగా చేయబడినాం. మనము పరిశుద్ధులు, దేవుని పరిశుద్ధులు. ఫిలిప్పీ 1:1లో ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు అన్నాడు, సకల పరిశుద్ధులకు. కొలస్సీ 1:1లో కూడా అదేమంటున్నాడు, క్రీస్తు యేసులో విశ్వాసముంచిన పరిశుద్ధులకు రాయునది అన్నాడు. పరిశుద్ధత, మనము పరిశుద్ధపరచబడినాం. ఇది క్రీస్తులో మనకు దొరికిన రెండవ ఆశీర్వాదం. 7వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే యేసుక్రీస్తు రక్తములో మనము కడగబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి పరిశుద్ధులమైనాం. జన్మతః ఎవరం మనం పరిశుద్ధులం కాదు కదా. జన్మతః మనం ఎవరం పరిశుద్ధులం కాదు, జన్మతః పాపులమే అని వాక్యము తెలియజేస్తుంది. పాపము చేయని వాడు ఎవడు? నీతిమంతుడు ఎవడు? పరిశుద్ధుడు ఎవడు అని ఉంది బైబిల్లో కదా. కనుక జన్మతః మనము పాపాత్ములమే, అవిశ్వాసులమే, అనీతిమంతులమే. కానీ యేసు ప్రభు రక్షకుడుగా నమ్మినప్పుడు, యేసు రక్తములో కడగబడినప్పుడు ఏమన్నాడు? యేసు రక్తములో కడగబడినాం, యేసు రక్తములో విమోచన మనకు కలిగింది, మన అపరాధములకు క్షమాపణ కలిగింది. అదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 12:13లో చెప్పాడు. అక్కడ కూడా యేసు రక్తములో విమోచింపబడిన వారు అనగా మన అపరాధములకు, మన పాపములకు క్షమాపణ కలిగింది, రక్షణ కలిగింది అని వివరించాడు.
మనలో ఉన్న పాపము, మలినము, చెడుగు, అయోగ్యత, అపవిత్రత అంతా కూడా క్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడి మనము పరిశుద్ధులముగా క్రీస్తునందు చేయబడినాము అన్నాడు. బైబిల్లో చాలా ఉన్నవి. ఒక ప్రకటన గ్రంథంలో 1:6 హెబ్రీ పత్రికలో చాలా మాటలు వివరించాడు. ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు ఆయన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వాడు, అంటే కడిగిన వాడు. కింద అర్థం ఉంది, వాక్యం చూస్తున్నారా? రెఫరెన్స్ చెప్పినప్పుడు ఏముంది? మన పాపముల నుండి విడిపించిన వాడు అంటే అంకె వేసి కింద అర్థమే ఉంది, కడిగిన వాడు. ఈ క్లెన్స్డ్ ఆల్ అవర్ సిన్స్ విత్ హిజ్ ప్రెషస్ బ్లడ్. కడిగిన వాడు, హి సాంక్టిఫైడ్, క్లెన్సర్స్. కడిగిన వాడు శుద్ధి చేసి మనలను క్రీస్తునందు పరిశుద్ధులుగా చేశాడు కదా. 1 యోహాను 1:7, హెబ్రీ 2:14, హెబ్రీ 9:12 నుండి వరుసగా అదే వ్రాశాడు. కనుక క్రీస్తునందు మనకు దొరికిన దీవెనలు ఎఫెసీ పత్రిక 1 క్రీస్తునందు విశ్వాసముంచాం. విశ్వాసము దొరికింది ఆయనలో. క్రీస్తునందు ఆయన రక్తము వలన మనము పరిశుద్ధులుగా చేయబడినాం. ఇక ప్రభు వచ్చే వరకు మనం పరిశుద్ధులుగానే జీవించాలి. మనలా పాపములోనికి, చెడుగులోనికి, మురికిలోకి, మలినములోకి విశ్వాసి పోకూడదు సుమా. ఒకసారి కడిగాడు, శుద్ధి చేశాడు. మరలా మాటి మాటికి పందిలాగా, కుక్కలాగా విశ్వాసి ఉండకూడదు. సామెతల్లో సంగతి వివరించాడు. 2 పేతురు 2:22 కూడా ఏమన్నాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు విశ్వాసులు తిరుగుతున్నారు. కక్కినది తింటుంది కుక్క, మనం కూడా తింటున్నాం. వింటున్నారా? కక్కిన కూటికి ఆశపడకూడదంటారు కదా. ఏంటి? కక్కిన కూటికి, కక్కినది తింటుంది కుక్క. ఒకసారి చీకట్లో ఉన్నా వెలుగులోకి వచ్చాం, మళ్ళా చీకట్లోకి పోతున్నాం. ఒకసారి లోకంలో శరీర సంబంధులుగా జీవించాం, ప్రభులోకి వచ్చాం, ప్రభు కొరకు జీవించాలి. మరలా శరీర సంబంధులుగా, లోకస్తులుగా విశ్వాసి అన్నడు జీవించకూడదు. పందిని పెంచుకుంటారు చాలామంది. ఇతర దేశాల్లో ఇళ్లల్లోనే పెంచుకుంటారు. మంచి సబ్బుతో స్నానం చేస్తారు, మంచి టవల్తో కడుగుతారు, అత్తర పూస్తారు, అన్నీ చేస్తారు. దాన్ని ఫ్రీగా వదిలిపెడితే ఏం చేస్తుంది? వెళ్ళే బెడ్రూమ్ ఏసీ రూమ్ వేసాను, డబల్ కట్ వేసి వెళ్ళి పొనుకంటే పంది పొనుకుంటుందా? వెళ్ళి మళ్ళీ బురదలోనే పడుతుంది. బురద హాయి దానికి. అలాగూ మనం ఉండకూడదు. అందువలన రెండో సత్యం ఏమి విన్నామంటే, ఏమన్నాడు? కడగబడిన పంది ఎలాగూ శుభ్రంగా, శుద్ధిగా ఉండాలని కడిగాడు. కుక్క వాంతించినది మరలా తింటుంది, అలాగూ మనం ఉండకూడదు అని పేతురు వివరించాడు. తర్వాత ఏం చెప్పాడు? వచ్చిన 3:2 మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. 3వ సత్యం ఏంటంటే, క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ ఓన్లీ. పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు రావాలి అంటే, మనము పొందాలంటే
అది క్రీస్తు నందే మనకు దొరుకుతుంది. వితౌట్ క్రైస్ట్ నో బ్లెస్సింగ్స్. క్రీస్తు లేకుండా, ఆయన యందు లేకుండా, ఆయన లేకుండా ఎలాంటి దీవెన తండ్రి మనకు ఇచ్చేవాడు కాదు, సిద్ధపరిచేవాడు కాదు. అందుకని 3వ వచనం ఏం చెప్పాడంటే, ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఎవ్రీ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ ఓన్లీ. ప్రతి ఆశీర్వాదం ఎవరిలో? క్రీస్తునందు. క్రీస్తులోనే మనకు ఉంది, దొరుకుతుంది. దేవుడు అలాగ ఏర్పాటు చేస్తున్నాడు అన్నాడు. అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలైనా, పర సంబంధమైన ఆశీర్వాదాలైనా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలైనా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. జీతాలేమి, కుర్చీలేమి, బహుమానాలేమి, ఆశీర్వాదాలేమి కదా, హెచ్చింపు, ఘనత, మెప్పు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. ఇవన్నీ పరసంబంధమైన దీవెనలు దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు, ఇస్తాడు. ఎక్కడిస్తాడంటే, ఎక్కడిస్తాడట? ఎవరిలో? క్రీస్తునందు అనే మాట ఉంది. ఇన్ హిమ్. క్రీస్తునందే ఈ భౌతికమైనవైనా ఇస్తాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులోనే ఇస్తాడు, పరసంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు క్రీస్తులోనే తండ్రి అయిన దేవుడు సిద్ధపరుస్తున్నాడు అన్నాడు. 3 ముక్కలు క్రీస్తునందు మనకు దొరికే దీవెనలు. ఒకటి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నాము, విశ్వసించాము. ఆయన యందు పరిశుద్ధపరచబడినాము. ఆయన యందు ప్రతి ఆశీర్వాదం మనం పొందే దీవెన ఏర్పాటు తండ్రి అయిన దేవుడు మనకు చేస్తున్నాడు. మరి దీవెనలు ఊరకే వస్తాయా? కుర్చీలు ఊరకే వస్తాయా? 2 నెలల నుంచి ఎండలబడి తిరుగుతున్నారు కుర్చీ కోసం. 2 నెలల నుంచి ఎండ అనక, వాన అనక. ఎందుకు తిరుగుతున్నారు? రాత్రింబవళ్ళు, బస్సు యాత్ర, ట్రైన్ యాత్ర. దేనికోసం ఇదంతా ప్రయాస? దేనికోసం? కుర్చీ. ఆ కుర్చీ రావాలంటే ఇప్పుడు కష్టపడాలి, తిరగాలి. దొరుకుతుంది. మనం కూడా ప్రభువులో నమ్మకంగా, యథార్థంగా, నీతిగా జీవిస్తూ, ఆయన పని చేస్తూ, ప్రార్థిస్తూ, ఆత్మలు సంపాదిస్తూ, సంఘాలు కొడుతూ ఎప్పుడైతే ప్రయాసపడతామో ఆశీర్వాదాలు ఆయన మనకు ఇస్తాడు. దేవుడు ఈ చిన్న 3 ముక్కలు, 3 ఆశీర్వాదాలు తన కుమారునిందు సిద్ధపరుస్తున్నందుకు అవన్నీ మనము పొందే యోగ్యత మనము కలిగి ఉందా? ఈ చిన్న తలంపులు దేవుడు దీవించుగాక. రండి. చాలా వందనాలు బ్రదర్. మంచి సంగతులు, ఎఫెసీ పత్రిక ధ్యానాలు, వివరణ, సంఘ అన్నీ కూడా మంచి వర్ణన, చక్కని వర్ణన మనకు తెలియచేశాడు. పత్రికల మీదే మంచి ధ్యానాలు. ఇవి దొరకాలంటే చాలా కష్టం కనుక బ్రదరు ప్రింటింగ్ చేయించాడు కొన్ని బుక్స్. మరి అందులో మంచి మర్మాలు కూడా ఉన్నవి. మీరు తీసుకొని ఆ వెల కట్టి దాని మీద ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ముందుకు నడవాలని మనం చేస్తున్నాం. మరి సాంసన్ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్లుప్తంగా మంచి సందేశం మనకు అందించాడు. 35-45 నిమిషాల్లో మంచిది, చాలా సంతోషం. 3వ ప్రసంగం కూడా ఉంది మనకి.